పేదల కూడు గూడును కాంగ్రెస్ లాక్కుంటుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో వెంటనే బలవంతపు కూల్చివేతలను ఆపాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటూ పేదలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందన్నారు. బుల్డోజర్ రాజ్యం ఆపాలంటూ ప్రసంగాలిచ్చే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరిగేది కనిపించడం లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. గుడ్డ నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ కూడును గూడును మీరు ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని, బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈ తెలంగాణలో హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి, బలవంతపు కూల్చివేతలు ఆపండి. ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో పేదలందరూ కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు. రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు పడలేదని లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమంటుండు, డబ్బులు లేవు రైతు బంధు వేయడానికి అంటున్నాడు. రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు.